ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. తిరుమల క్షేత్రం ఒక ఆధ్యాత్మిక నిలయమే కాదు, అంతు చిక్కని రహస్యాల పుట్ట కూడా. కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం ఆ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న సైన్స్కు కూడా అందని ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో నిత్యం జరుగుతూనే ఉంటాయి. భారతదేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నా తిరుమల తిరుపతికి ఉండే ప్రత్యేకతే వేరు. 7 కొండల మీద వెలిసిన ఆ స్వామిని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే మనం చూసే ఆ బంగారు గోపురం, ఆ దివ్యమంగళ స్వరూపం వెనుక కొన్ని వేల ఏళ్లుగా దాగి ఉన్న రహస్యాలు ఉన్నాయని మీకు తెలుసా? ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా వివరించలేని కొన్ని వింతలు తిరుమల గర్భాలయంలో ప్రతిరోజు జరుగుతాయి. ఈ వీడియోలో మీరు ఇప్పటి వరకు వినని, కనీసం ఊహించని ఆ 10 అద్భుత రహస్యాలను మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తిరుమల స్వామివారి విగ్రహం శిలతో నిర్మితమైనదని మనందరికీ తెలుసు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, స్వామివారి తలపైన ఉన్న జుట్టు పట్టులా మెరుస్తూ ఎప్పుడూ చిక్కుపడకుండా ఉంటుంది. పూజారులు చెబుతున్న దాని ప్రకారం ఆ జుట్టు సహజమైన మానవ జుట్టులాగే ఉంటుంది. దీని వెనుక ఒక పురాణ గాథ ఉంది. పూర్వం స్వామివారు భూమిపై ఉన్నప్పుడు ఒక చిన్న ప్రమాదంలో ఆయన తలపైన కొద్దిగా జుట్టు ఊడిపోతుంది. అది గమనించిన గంధర్వ యువతి నీలాదేవి తన జుట్టును కోసి స్వామివారికి సమర్పిస్తుంది. ఆమె భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు తన విగ్రహానికి ఎప్పటికీ ఆ జుట్టు ఉంటుందని వరమిచ్చాడట. అందుకే ఆ విగ్రహానికి ఉన్న జుట్టు ఇప్పటికీ సజీవంగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? స్వామివారి గర్భాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ స్వామివారి విగ్రహం వెనుక భాగంలో మీ చెవిని ఆనించి వింటే ఒక అద్భుతం జరుగుతుంది. అక్కడ స్పష్టంగా సముద్రపు అలల హోరు వినిపిస్తుంది. తిరుమల కొండలు సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తులో ఉన్నప్పటికీ విగ్రహం వెనుక ఈ శబ్దం ఎలా వస్తుందనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. భక్తులు దీనిని స్వామివారు సాక్షాత్తు క్షీరసాగర మథనం నుండి వచ్చిన విష్ణుమూర్తి రూపమే అనడానికి నిదర్శనంగా భావిస్తారు. తిరుమల గర్భాలయం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. కానీ స్వామివారి విగ్రహానికి నిత్యం చెమట పడుతూనే ఉంటుంది. అభిషేకం చేసినా చేయకపోయినా స్వామివారి వెనుక భాగం ఎప్పుడూ తేమగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం పూజారులు స్వామివారిని పట్టు వస్త్రంతో తుడిచినప్పటికీ కొద్దిసేపటికే మళ్లీ విగ్రహంపై నీటి బిందువులు కనిపిస్తాయి. దీనిని శాస్త్రీయంగా వివరించడానికి ప్రయత్నించిన వారు సైతం విఫలమయ్యారు. ఆ విగ్రహం నుండి వచ్చే ఉష్ణోగ్రత వల్ల ఇలా జరుగుతుందా, లేక మరేదైనా కారణమా అనేది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యమే. సాధారణంగా ఏదైనా నల్లరాతి విగ్రహంపై పచ్చ కర్పూరాన్ని నిత్యం రాస్తూ ఉంటే కొన్నాళ్లకు ఆ రాయి అరిగిపోవడం లేదా పగుళ్ళు రావడం జరుగుతుంది. కానీ తిరుమల స్వామి విగ్రహానికి ప్రతిరోజు పచ్చ కర్పూరాన్ని పూస్తారు. విచిత్రం ఏమిటంటే, 1000 ఏళ్లు గడుస్తున్నా ఆ విగ్రహంపై ఒక్క చిన్న గీత కూడా పడలేదు. రాయి రంగు కూడా మారలేదు. కెమికల్ రియాక్షన్ జరగాల్సిన చోట విగ్రహం మరింత కాంతివంతంగా మెరవడం సైన్స్కు సవాలు విసురుతోంది. స్వామివారి గర్భాలయంలో 2 దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. వీటిని అఖండ దీపాలు అంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ దీపాలు ఎప్పుడు వెలిగించారో, ఎవరు వెలిగించారో ఎవరికీ తెలియదు. 1000 సంవత్సరాల నుండి ఈ దీపాలు కొండెక్కిన దాఖలాలు లేవు. ఆ దీపాలకు నూనె కానీ నెయ్యి కానీ ఎవరు పోస్తారనేది కూడా రహస్యమే. స్వామివారి సన్నిధిలో ఉండే ఈ వెలుగులు ఆయన అనంతమైన శక్తికి సంకేతాలు. స్వామివారి అలంకరణ కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, నెయ్యి మరియు వెన్న ఒక ప్రత్యేకమైన గ్రామం నుండి వస్తాయి. ఆ గ్రామం తిరుమలకు దాదాపు 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. విచిత్రం ఏమిటంటే, ఆ గ్రామంలోకి గ్రామస్తులు తప్ప బయటి వ్యక్తులు ఎవరూ వెళ్ళకూడదు. ఆ ఊరి మహిళలు ఇప్పటికీ పురాతన పద్ధతుల్లోనే జీవిస్తారు. అక్కడి నుండి వచ్చే వస్తువులే స్వామివారికి నివేదిస్తారు. ఆ గ్రామం ఎక్కడ ఉంది, దాని పేరు ఏమిటి అనేది ఇప్పటికీ అత్యంత గోప్యంగా ఉంచుతారు. మనం బయట నుండి గర్భాలయాన్ని చూసినప్పుడు స్వామివారి విగ్రహం సరిగ్గా మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ మీరు గర్భాలయం లోపలికి వెళ్ళి చూస్తే స్వామివారి విగ్రహం మధ్యలో కాకుండా కొంచెం కుడివైపునకు జరిగి ఉంటుంది.
ఇది ఎందుకు ఇలా ఉందనేది ఎవరికీ తెలియదు. శిల్పకళారీత్యా చూసినా ఇది ఒక వింతే. కేవలం భక్తులకు మాత్రమే ఆయన మధ్యలో ఉన్నట్లు ఒక భ్రమ కలుగుతుంది. తిరుమల కొండల్లో శిలాతోరణం అనే అరుదైన సహజ సిద్ధమైన రాతి కట్టడం ఉంది. ఇది స్వామివారి విగ్రహం అంత పాతది. విచిత్రం ఏమిటంటే ఈ శిలాతోరణం యొక్క ఆకారం స్వామివారి తలపై ఉండే కిరీటంలాగా లేదా శంఖుచక్రాలలాగా ఉంటుంది. భూగోళ శాస్త్రవేత్తల ప్రకారం ఇలాంటి నిర్మాణాలు ప్రపంచంలో కేవలం 2 చోట్ల మాత్రమే ఉన్నాయి. ఒకటి తిరుమలలో అయితే రెండోది ఆఫ్రికాలో ఉంది. ఇది స్వామివారు ఇక్కడే కొలువై ఉండటానికి ప్రకృతి ఇచ్చిన సంకేతంగా భక్తులు నమ్ముతారు. ప్రతి గురువారం స్వామివారికి నిత్య అలంకారాలను తొలగించి కేవలం చందనంతో పూజ చేస్తారు. ఆ సమయంలో స్వామివారి వక్షస్థలంపై చందనాన్ని పూస్తారు. పూజ తర్వాత ఆ చందనాన్ని తీసి చూసినప్పుడు అక్కడ మహాలక్ష్మి అమ్మవారి రూపం స్పష్టంగా కనిపిస్తుంది. విష్ణుమూర్తి హృదయంలో లక్ష్మీదేవి నివసిస్తుందనే పురాణ సత్యాన్ని ఇది ప్రతి వారం నిరూపిస్తూనే ఉంది. స్వామివారి అభిషేకానికి ఉపయోగించే నీటిని కొండపై ఉన్న ఆకాశగంగ జలపాతం నుండి తెస్తారు. సాధారణంగా జలపాతాల్లో నీరు వర్షాకాలంలో ఎక్కువగా, ఎండాకాలంలో తక్కువగా ఉంటుంది. కానీ ఆకాశగంగలో నీరు సంవత్సరం పొడవునా ఒకేలా ప్రవహిస్తుంది. వేల సంవత్సరాల నుండి ఈ నీటి ప్రవాహం ఎప్పుడూ ఆగిపోలేదు. ఈ నీటి బుగ్గ ఎక్కడి నుండి వస్తుంది, భూమి లోపల దీని ఆధారం ఎక్కడ ఉంది అనేది ఇప్పటికీ ఎవరూ కనుగొనలేకపోయారు. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా తిరుమలలో జరిగే ఈ వింతలకు సమాధానం దొరకదు. ఎందుకంటే అక్కడ ఉన్నది కేవలం ఒక శిలా విగ్రహం కాదు, అది ఒక అద్భుతమైన శక్తి. భక్తుల విశ్వాసమే ఆ స్వామికి అలంకారం. మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడు ఈ విషయాలను గమనించడానికి ప్రయత్నించండి. ఆ వెంకటేశ్వర స్వామి కృప మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.